వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ప్రస్తుతం బీఆర్ఎస్ బీటలు వారింది. బీఆర్ఎస్ మూడు ముక్కలు అవుతుంది, రెండు ముక్కలు అవుతుంది అన్న మాటలు అయితే ఒక 2-3 రోజుల నుంచి ఎక్కువగా వింటున్నాం. ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత గారి లేఖ బయటికి లీక్ అయిన తర్వాత ఈ మాటలు అయితే ఎక్కువగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సైతం వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, కవిత వీరి ముగ్గురు మధ్యనే సమన్వయ లోపం జరిగిందని, అంటే ఐడెంటిటీ క్రైసిస్ ముఖ్యంగా కవిత గారికి ఏర్పడిందని, పార్టీలో ఆధిపత్యం ఇవ్వడం లేదని చెప్పేసి ఆమె సొంతంగా ఒక సొంత వర్గపోరును నడిపిస్తుందని, పార్టీ నుంచి వెళ్ళి బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెడుతుందని, లేదా వేరే పార్టీలో చేరి బీఆర్ఎస్ ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి అయితే విశ్లేషకులు పెద్ద ఎత్తున చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లో కేసీఆర్ అధినాయకుడు కేసీఆర్ గారి బలం అయితే మనకు తెలిసిందే. ఆయనే బీఆర్ఎస్ వ్యవస్థాపకులు. ఆయన బలాన్ని వీళ్ళు చీల్చుకొని 3 ముక్కలుగా కాబోతున్నారు అనేది ఇప్పుడు చర్చ. ముఖ్యంగా వీరు 3 ముక్కలైతే వీరి బలగాలు ఏంది, వీరి బీఆర్ఎస్ పార్టీలో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, అలాగే కవిత గారు కానీ బలాలు ఎన్నున్నాయి, ఇందులో నెంబర్ 1 ఎవరు, నెంబర్ 2 ఎవరు, నెంబర్ 3 ఎవరు అనేది ఇప్పుడు మనకున్న సమాచారం మేరకు విశ్లేషిద్దాం. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినాయకుని అంటే కేసీఆర్ గారు ఎమ్మటి 2001లో బీఆర్ఎస్ ఆవిర్భావం అయిన తర్వాత అప్పటి నుంచి కేసీఆర్ వెన్నంటే ఉంటూ పార్టీకి సేవలు చేస్తున్నారు హరీష్ రావు గారు. ఈయన సిద్దిపేట ఎమ్మెల్యేగా ట్రబుల్ షూటర్ అని కూడా ఒక పేరున్నది. ఎందుకంటే ఈయనకు సిద్దిపేటలో తిరుగు లేకుండా దిగ్విజయంగా గెలుస్తూనే వస్తున్నారు. అక్కడ సిద్దిపేటలో కేసీఆర్ నిలబడి ఆ కేసీఆర్ తప్పుకున్న తర్వాత అక్కడి స్థానాన్ని అయితే కంప్లీట్ గా హరీష్ రావు గారే వశపరుచుకున్నారు. దాదాపు 3 సార్లు 4 సార్లు ఆయన గెలుస్తూ వచ్చారు. ముఖ్యంగా అక్కడ ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో ప్రత్యర్థులకు కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితుల్లో ఆయన అత్యధిక మెజార్టీతో గెలుస్తూ ఉన్నారు. అందుకే ఆయనను ట్రబుల్ షూటర్ అంటారు. అంతేకాదు ఆయనకు రూరల్ ఏరియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, పట్టుంది. రూరల్ ఏరియాలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఎలాంటి అసమ్మతి ఉన్నా, ఎలాంటి కలవరాలున్నా, గొడవలున్నా ఆయన కనసైగలతోనే ఒక మాటతోనే పరిష్కరించేంత ఆయన సత్తువ ఆయనకున్నది. అందుకే ఆయనను బీఆర్ఎస్ లో అతి కీలక వ్యక్తిగా ఆయనను సూచిస్తుంటారు. ముఖ్యంగా చాలాసార్లు మనం గతంలో కూడా విన్నాము, బీఆర్ఎస్ పార్టీని వీడి హరీష్ రావు బయటకు వస్తే ఖచ్చితంగా పార్టీ కూలిపోతుందని చెప్పేసి గతంలో కూడా కేసీఆర్ గారు ఆయన బలం ప్రబలుతున్న సమయంలో కూడా ఈయన బయటకు వస్తే పార్టీలో చాలా చీలికలు పేలికలు ఏర్పడతాయని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ లో ఈయనకున్న స్థానం అయితే ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో, రూరల్ ఏరియాలో అయితే ఈయనకు చాలా పట్టు ఉంది. ఇక అదే స్థాయిలో కేటీఆర్ గారికి అర్బన్ ఏరియాలో పట్టుంది. ఈయన సిరిసిల్ల ఎమ్మెల్యే అయినప్పటికీ సిరిసిల్లలో ఈయన కొంత ప్రాధాన్యత ఉన్నది. కేసీఆర్ కొడుకుగా ఉద్యమంలోకి వచ్చి 2006 ఆ టైంలో ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఈయన కూడా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా ఆయన అమెరికాలో చదువుకొని అక్కడే ఉద్యోగం చేసి బయటకు వచ్చారు కాబట్టి అర్బన్ ఏరియాలో ఈయనకు మంచి పట్టుంది. అర్బన్ నాయకుల్లో కూడా ఈయనకు ఒక మంచి ప్రాధాన్యత ఏర్పడింది. ముఖ్యంగా తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ముఖ్యంగా తెలంగాణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఈయనకు ఒక మంచి పట్టున్నది. తర్వాత కంపెనీలు, ఐటీ కంపెనీలు, తర్వాత ఇతరత్ర కంపెనీల మీద, లేదంటే మనకు విదేశాల మీద ఉన్న కంపెనీల మీద మంచి పట్టుంది. ఈయనకు ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అద్భుతంగా ఉండడంతో విదేశాలతో వ్యాపార సంబంధాలు కానీ ఇతర సంబంధాలకు కూడా ఈయనే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈయనకు పార్టీ రూరల్ ఏరియాలతో పాటు అర్బన్ ఏరియాలో ఈయనకు మంచి పట్టున్నదని చెప్పవచ్చు. ఇక మిగిలింది కవిత గారు. ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా పోటీ చేస్తారు. ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఎమ్మెల్సీ అయిన కవిత గారికి అయితే పార్టీలో ప్రాధాన్యత తగ్గుతుంది. తనకు ఒక ఎమ్మెల్యే టికెట్ కూడా లాస్ట్ టైం ఇవ్వకుండా ఎమ్మెల్సీ తోటే సరిపెట్టారని చెప్పేసి ఆమె అప్పటి నుంచి నిరుత్సాహపడుతున్నారు. అలాంటి సమయంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు రావడము, ఆ తర్వాత తను కొన్ని నెలల పాటు ఢిల్లీ తిహార్ జైల్లోనే గడపడంతో తనకు కొంత అప్రతిష్ట పాలైతే వచ్చింది. దీని ద్వారానే పార్టీలో కూడా తన ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందని చెప్పేసి తను కొంతవరకు అయితే నిరాశపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీలో తన ఐడెంటిటీని చూపించుకోవడానికి, లేదంటే తనకంటూ సొంత బలాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తను కొన్ని బెదిరింపు చర్యలకైతే పాల్పడ్డారు. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే తనకు నిజామాబాద్ అటు సైడ్ అయితే కొంతవరకు అయితే తనకు ప్రాధాన్యత ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమూల గ్రామాల్లో, అలాగే అర్బన్ ఏరియాల్లో అంటే ఎక్కడ చూసుకున్నా తను ఒక కేసీఆర్ కూతురుగా, కేటీఆర్ చెల్లెలుగానే తనకు ప్రాధాన్యత ఉంది. కానీ తనకంటూ సొంత క్యాడర్ని అయితే ఇప్పటివరకు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో కవిత గారు బయటికి వెళ్తే బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా జరిగే నష్టం అయితే ఉండదని కూడా అంటున్నారు. ముఖ్యంగా తను అంటే
బీఆర్ఎస్ అధినాయకులు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ ఎవరు తమ కుటుంబం ఎవరు చీలకుండానైతే వారైతే తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. తనను మెప్పించే చర్యలు అంటే తనను సమర్థించే అంటే తనను బుజ్జగించే చర్యలకైతే పాల్పడతారు. తనకు నచ్చ చెప్తారు, ఖచ్చితంగా పార్టీలోనే ఉంచుకుంటారు. ఇది ఒక విషయం అయితే తాను పార్టీ నుంచి వెళ్ళి బయటికి వెళ్ళినా పెద్దగా ఇంపాక్ట్ జరగదు అని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మన పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను కూడా ప్రస్తావిస్తున్నారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ గారితో కొంత ఆస్తికి సంబంధించిన వివాదాలతో బయటకు వచ్చిన షర్మిల గారు తెలంగాణలోకి వచ్చి పార్టీ పెట్టారు. తెలంగాణలో పొత్తు అంటే తెలంగాణలో తను సాధించాలని తెలిసి మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి అక్కడ పిసిసి అధ్యక్షురాలు అయ్యారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. కానీ తన ప్రభావం అయితే ఏ మాత్రం చూపించలేదు. కూటమి ప్రభావంతోనే వైసీపీ అనేది ఓటమి పాలైంది తప్ప తన ప్రభావంతో ఓటమి పాలు కాలేదు. తను మాత్రం దానికి ఒప్పుకోదు. ఖచ్చితంగా తన ప్రాబల్యంతో తన అన్నగారైన జగన్ గారు దెబ్బతిన్నారని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నది. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో చూసుకుంటే కవిత అయితే బయటకు వెళ్ళి పార్టీ పెట్టే పరిస్థితి ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపదని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు.